మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు? నువ్వు అడగలేదా? క్వశ్చన్ చేయలేదు? ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ వినిపించాయి అనమాట. అంటే తను డిలీట్ చేసుకోవచ్చు పాస్ట్ మొత్తం, మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చు ఏమో. నాకైతే అలా వినిపించి ఇది అంత ఫేక్, తను అబద్ధాలు ఆడుతుంది, తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది, అంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట. అప్పటికి నేను నమ్మలే. కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే, తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్ళయింది ఆల్రెడీ, పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సంథింగ్, ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు. కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఎలా మాయ మాటలు చెప్పి ఇది చేశాడు, తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది. ఏంటి అంటే సడన్ టైంలో నాకు హస్బెండ్ లేరు, ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది. షీఈ్ లాయర్ అనుకుంటా ఐ థింక్, తను లా అయ్యింది. ఓకే ఇంకా నేను ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో, అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా, నాకంటే ఒక తోడు ఉంటుంది కదా అన్న. అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది. మరి అలాగనుకుని ఓకే తింతో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట. పిచ్చిదాన్ని, నాకు తెలియదు. అప్పుడు ఏదైనా బాధలో ఉండేదాను? బాధలో ఏం లేనబ్బా, బానే ఉన్నాను. తన ఎంగిల్తో ఇలా చేయడం అయితే చేశాడు, ఇది పక్కా. ఏం తిన్నారు ఆ రోజు రాత్రి? బిర్యానీ, చికెన్, అంటే ఇంట్లోనే కుక్ చేసింది, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. మమ్మీ చేసింది. అయ్యో వాడు చేస్తే ఇంకేముంది, వెనక్కి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా ఎగురే అనుకుంటే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. అబ్బాయే. ఏదో ఫోటోలు వచ్చాయని నిజమేనాదండి? ఆయనేనాదండి? ఓకే. అంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను డ్రామా వేసినవి అవన్నీ చూపించాడు. అప్పుడు అబ్బాయిగానే ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఉందా హైదరాబాద్ లో? అంటే వాళ్ళ ఊర్లో పూరిల్లు ఇల్లు ఒకటి ఉంది. అవునవును, వాళ్ళ ఇంటికి. అచ్చా, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మానికి పరిచయం చేశాడు. ఓకే బానే ఉంది. అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ టైం ఇది మీడియా ముందుకు రాలే, సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్ళి మీడియా ముందుకు వచ్చింది అనమాట. అబ్బాయే ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల చెట్టుకు గట్టేసి కొట్టడం, ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీయించేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని. ఏజ్ కూడా నాతో 27 years అని చెప్పాడు. అది కూడా ఫేకే, 38 years అంట. నేను ఆయనది ఒక వీడియో చూసా. నువ్వు వచ్చి మీడియా ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నావు వర్షిని. ఆయన ఏం చేస్తాడని భయం లేదా? నాకెందుకు భయం? తూ తాత అన్నానికి ఒక మంత్రం రాదా యాదవ్కి? కాలబారి వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా, పూజలు చేసుకుంటూ లలిత సహస్రనామం చదువుకుంటా. ఒక కాలబారి వస్తుకుని రాదు, ఇంకా బూతులు వస్తుంది నాకు, వద్దు. ఇంకా నన్ను ఏం చేస్తాడు? సరైన మంత్రం రాదు, వచ్చినా గానీ నన్ను ఏవో ఇంటికి కూడా వేయలేడు. మొన్న మీడియా ముందుకి వచ్చి చెప్పాడు అనమాట, ఆమె ఎవరు, ఆమె నాకెందుకు ఫోన్ చేసి, ఒకవేళ నాకు కానీ ఫోన్ చేస్తే అయిపోతుంది. అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలీదు, ఇంకా సంబంధం లేదు. పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి, ఆ భయం అనేది ఉంటదమ్మా. మరి మనిషిని పేరంటే గసగస వణికిపోతూ ఉంటాడు నాకు తెలిసి ఇప్పటికి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ లో రావడం ఏం ప్రయత్నించలేదు అంటే? వచ్చేసి నా 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ రావడానికి ఏం లేదు. ఓకే. కానీ మళ్ళీ అంటే ఎందుకన్నానంటే, ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు, అదంతా ఏం లేదు, మళ్ళీ మేము కలిసిపోతామని చెప్పాడు. అంటే ఎవరిని తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశాక అప్పుడు అన్న మాటలేదు. లైక్ అంతే, మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా? ఇవేం చేయలేదా? లేదు. ఓకే. అసలు నాకు ఇప్పటికీ ఫోన్ లేదు మీకు చెప్పాలంటే. ఇంటికి వెళ్ళినాక ఒక 1 month వాడాను, అది కూడా కొంచెం పాడైపోయింది, రిపేర్ వచ్చి. ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి. ప్రెసెంట్ అయితే అన్నయ్య మొబైల్ అయినా అన్ని యూజ్ చేసుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ పోస్ట్ చేసుకుంటున్నా. నీకంటే సెపరేట్ ఫోన్ లేదు? నెంబర్ అయితే ఉంది, ఫోన్ అయితే లేదు. నెంబర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మెమరీ ఉంది, కానీ బాడీ లేదు వేయడానికి. ఎందుకు వాడట్లే మరి ఫోన్? తీసుకోవాలి. ఆడి దగ్గర నుంచి ఏదో కోట్లు తెచ్చా ఏంటి. నా లైవ్ లో కూడా కొంతమంది అంటారు, నేను రోజు 1 hour లైవ్ పెడతాను నా బిజినెస్ గురించి మార్కెట్ లో తీసుకెళ్ళడానికి. ఏమని అంటారంటే, అగోరి దగ్గర ఇంత తీసుకున్నావంట, నీ బ్యాంక్ లో 30 కోట్లు ఉన్నాయంట,
అసలు చెప్పిన ప్రతి నా కొడుకు వాడి దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుని మా ఊరికే డైరెక్ట్ లేదా హైదరాబాద్ పిఎస్ ఏ పిఎస్ అయినా కానీ ప్రూఫ్ తీసుకుని రమ్మానండి. నేను వాడు ఫోన్ చేసిన గంటలో నాకు ఎలాగో 6 hours పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి. ఆ 6 hours లో నీ కళ్ళ ముందు ఉంటా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించు, నా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తా, నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా, బ్యాంక్ బుక్ తీసుకొస్తా, అవసరమైతే తీసుకెళ్తా కూడా. నేనే నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో బిజినెస్ చేసుకుంటున్నా. లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు అమ్మ నాన్నతో. డబ్బులు ఏమి ఇవ్వలేదా నీకు? నాకెందుకు ఇస్తా డబ్బులు? నా ఐఫోనే అమ్ముకుని అడిగి పెట్టా తినడానికి లేక. మరి ఈయనకి వస్తున్న 25,000 రోజుకి అవన్నీ ఇంక ఇంటికే వెళ్తాయి, ఇంటికి పంపించేసుకుంటాడు డైరెక్ట్. ఇవి నీవేమో నీ డబ్బులేమో ఖర్చు పెట్టేశాడు. అంటే పూర్తిగా ఇంకా ఈ సిచ్యువేషన్ జరిగింది, పోలీసులు ఎత్తుతున్నారు అన్న టైంలో ఒక 20 days వరకు బయటకు కూడా రాలే. ఇంకా ఫోను ఏదన్నా ఉంటే అమ్మేసుకుని ఇలాగ ఉన్న డబ్బులతో అక్కడికక్కడ జర్నీ చేస్తూ తింటూ అలాగా చేసామన్నమాట. తర్వాత ఇంకా పోలీసులు వచ్చారు. నాకు ఒకటి డౌట్, నార్మల్గా మీ ఇద్దరు ఏం డిస్కషన్ చేసుకునేవాళ్ళు? నార్మల్గా ఏం మాట్లాడుకునేవాళ్ళు? కార్లోనే కూర్చునే వాళ్ళం, అంతా బాగానే ఉండేది. పెళ్లి చేసుకుందాం ఎందుకో తెలియదు, ఎక్సైట్మెంట్ అది. అంటే ఉంటది కదా, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఏం మాట్లాడుకుని ఉండేవాళ్ళు? బాబాయ్ చాలా మందికి ఇదే అనమాట. చెప్పాలి అంటే ఫిజికల్ గా టార్చర్ చేశాడు. ఫిజికల్ గా ఇబ్బంది పెట్టాడా? చాలా. ఇంకా ఆ టైంలో నేనేం చేయలేను కాబట్టి, తన మాటే వినాల్సి ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయా. జస్ట్ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళని కూడా హగ్ చేసుకొని చెప్పాను అనమాట, ఇలా చేశాడు అని చెప్పని. ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం, పెంచుదాం, ఆశ్రమం పెడదాం అని చెప్పని ఇంక ఇదే టాపిక్. తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ చేసి పోలీసులు పట్టుకున్నారు అది అంటే, వాళ్ళ నన్ను పట్టుకోరు, బొచ్చు కూడా వేయలేరు, సంథింగ్ అలాంటి మాట్లాడడం. నువ్వేం భయపడకు, ఒకవేళ వాళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళావు అంటే మీ అన్నయ్య, మీ అమ్మ, మీ నాన్న నిన్నైతే చంపేస్తారు, బతకనివ్వరు. సమాజం కూడా నువ్వు అఘోరితో వెళ్ళో పెళ్లి చేసుకున్నావు అని చెప్పని నానా రకాల మాటలు అంటారు. నువ్వు చచ్చిపోవడం ఒకటే నీకు ఇంకా దారి అని అలా మాట్లాడేవాడు అనమాట. మైండ్ అంతా ఇంకా ఇది చేసేసాడు, ఇలా గ్లోబ్ లాగా తిప్పేశాడు. ఇంకా ఇవే ఇంకేం మాట్లాడుకుంటాం మేము. మరేను మీరు అడగడం కూడా అలాగే, 2 నెలలు ఇవే మాట్లాడుకున్నారా? ఇవే మాట్లాడుకున్నాం. గుళ్ళకి వెళ్తుంటారు కదా నార్మల్ గా, మీకు ఎంట్రీ బాగుండేదా? అవునా? అంటే కొంచెం బాగా ఫేమస్ కదా, మరి నార్త్ సైడ్ అయితే ఇంకా ఫేమస్, ఇక్కడేమో గానీ నార్త్ సైడ్ అయితే రోడ్డు మీద కనిపిస్తే చాలు, ఎంత ఎండ అయినా సరే రోడ్డు సరసర కాలిపోతున్నా కానీ పడుకుని పొర్రు దండాలు పెడుతున్నారు. ఏమనుకుంటేదాన్ని అప్పుడు అంటే మంచి ఫేమ్ ఉంది, అయ్యో ఇంత ఫాలోయింగ్ ఉందా, ఇంత మంచి భక్తి ఉంది ఈయనకి అని చెప్పని అనుకున్నాను అనమాట. తీరా చూస్తే అంతా బుస్సే. ఆ కార్ కూడా గిఫ్ట్ వచ్చింది గారేనా? చెన్నై తమిళనాడులో వాళ్ళు ఇచ్చారంట. వాళ్ళు కూడా ఇలాగే భక్తులు అనమాట, డివోటీస్. కార్లోని పొర్రెలు అన్నీ ఉన్నాయి, డూప్లికేటా? నిజమే అవి. కాకపోతే ఏంటంటే ఆ పుర్రెలతో పాటు నేను ఏమంటూ నాకు పరిచయాడో, నాతో పరిచయం పెట్టుకున్నాడో కానీ నిజంగా ఆడి కర్మకి ఆడే అంటే వాడికి పోయి వాడే తెచ్చుకున్నాడు అనమాట. ఆ పుర్రెలు ఎలా అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. వీడేంటి శ్మశానంలోకి వెళ్ళి అవి పట్టుకునేంత ధైర్యం ఉందేమో కానీ అవి పట్టుకున్నంత మాత్రం వీడికి శక్తులు ఏం రావు. ఇదేం కాదంట, ఆ పుర్రెలకు కూడా ఒకటి ఉంటది. వాళ్ళ కర్మలు ఏవైతే ఉంటాయో, అంటే చనిపోయిన వాళ్ళ పుర్రెలు ఉంటాయి కదా, ఆ పుర్రెలు బాడీ కాలిపోవచ్చు కానీ కర్మలు అయితే ఎక్కడికి పోవాలి చనిపోయినా గానీ. వాళ్ళ పుర్రెలో ఎవరెవరయ్యో తెలీదు, పెట్టుకున్నాడు, వాళ్ళ కర్మ అంతా చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని పాండ్స్ పౌడర్ కాదు, విభూది. శివాలయంలో విభూది, భస్మి అంటాడు కానీ భస్మి కాదు, విభూది. ఒరిజినల్ భస్మి నేను టచ్ కూడా చేసా. తీసుకెళ్ళరా? పరిచయం అవ్వక ముందే నేను ఇవన్నీ తీసుకుని అఘోర దీక్ష తీసుకున్నాను. ఒక 2 years దీక్షలో ఉన్నాను. సెట్ టైంలో నేను శ్మశానానికి వెళ్ళాను, సాధన చేసుకున్నాను, భస్మి పట్టుకున్నాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.